అధ్యక్ష, మంత్రి గారు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని అమలు చేయట్లేదని చెప్పారు అధ్యక్ష. మేము అడిగింది 2024-25 మధ్యకాలంలో నిరుద్యోగ వృత్తి పథకం కింద గుర్తించిన లబ్ధిదారుల గురించి అడిగాము అధ్యక్ష. అసలు లబ్ధిదారులు మీరు గుర్తించారా, ఎంతమంది ఉన్నారు అనేది మేము అడిగింది అధ్యక్ష. పథకం అమలు చేస్తున్నారా లేదనేది సెకండరీ అధ్యక్ష. అసలు లబ్ధిదారులు ఎంతమంది నిరుద్యోగ వృత్తిలో అర్హత ఉన్న వాళ్ళు అడుగుతున్నాం అధ్యక్ష. ఈ విషయంలో గతంలో 2014-19 మధ్యకాలంలో కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి 5 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు అధ్యక్ష. రెండోది, తర్వాత చెప్పండి, తర్వాత మాట్లాడండి మీరు కావాలంటే, తర్వాత చెప్పండి, మేము కాదనలేదు, తర్వాత చెప్పండి. పోతే అధ్యక్ష రెండోది 2019-24 కరెక్ట్ ఏమండి, మేము చెప్పిన దాంట్లో కరెక్ట్ లేకపోతే మీరు మళ్ళీ లేచి చెప్పొచ్చు కదా మంత్రి గారు, మాకు అభ్యంతరం లేదు దాంట్లో. అధ్యక్ష, ఈ విషయంలో 2019 ప్లీజ్ వినండి. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న, మంత్రి గారు చెప్పిన ప్రశ్నకి మీరు క్లారిఫికేషన్ ఏంటి, అడిషనల్ గా ఏం వచ్చిన? అదే సార్ నేను అడిగింది ఏంటి, 2024-25 మధ్యకాలంలో నిరుద్యోగ వృత్తి పథకం కింద లబ్ధిదారులను గుర్తించారా అని ఎంతమందిని అడిగాము. అసలు దానికి పథకం అమలు చేయట్లేదని చెప్తున్నారు సార్. పథకం అమలు చేయడానికి, నిరుద్యోగం గుర్తించడానికి ఎంతమంది నిరుద్యోగం దానికి ఏం సంబంధం అధ్యక్ష? ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు కానీ నిరుద్యోగ వృత్తి ఎంతమంది ఉన్నారు చెప్పండి, చెప్పట్లేదు అధ్యక్ష. అసలు ఈ స్టేట్ లో ఉద్యోగాలు లేని వాళ్ళు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, మీరు ఎందుకు 9-10 నెలలు ఐడెంటిఫై చేయలేదు? వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? ఈ సంవత్సరం అమలు చేయమన్నారు, ఏ సంవత్సరం అమలు చేస్తారు? సూటిగా అడిగా నేను, దానికి సమాధానం చెప్పండి అధ్యక్ష. దయచేసి సార్ నేను ఒకటే చెప్తున్నా, క్వశ్చన్ చదివానండి. మీరు అడిగింది ఏంటంటే క్వశ్చన్ ఇది 24-25 మధ్య కాలంలో నిరుద్యోగ వృత్తి పథకం కింద గుర్తించిన లబ్ధిదారులు వివరంలో ఏమని అడిగారండి మీరు. మేము ఒకటే చెప్తున్నాం సార్, ఫస్ట్ ప్రియారిటీ ఉద్యోగ కల్పన ఇప్పుడు చేస్తున్నాం సార్. ఇప్పుడు ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి కాబట్టి ఉద్యోగాలు ప్రతి ఒక్క రోజు కల్పిస్తున్నాం. ఇప్పుడు ఇది ప్రాసెస్ లో ఉంది, తప్పకుండా సభ దృష్టికి తీసుకొని వస్తాం సార్. అలాగే మా మేనిఫెస్టోలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్పామో దాంట్లో 1,10,00,000 మందికి ఎక్కడైతే వాళ్ళు ఏ దాంట్లో నైపుణ్యత ఉంటుందో దానిలో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా వాళ్ళకు అవకాశాలు కల్పించేదానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం అధ్యక్ష. మంత్రి గారు సార్ చెప్పండి సార్. 2024-25కి గుర్తించారు లేదు చెప్తే అయిపోయింది కదా సార్. ఉద్యోగ కల్పనలో ఉన్నాము, కల్పించలేని టైంలో ఖచ్చితంగా డేటా మీకు ఇస్తాం సార్. అధ్యక్ష అమలు చేయలేదు. చూపిస్తారా? మీరు ఇచ్చిన సమాధానం మళ్ళీ ఒకసారి చెప్పండి మంత్రి గారు. మీరు చెప్పిన సమాధానం ఒకసారి మళ్ళీ చెప్పండి. కూర్చోండి మళ్ళీ ఒకసారి చెప్పండి. అదే ఆన్సర్ ఒకసారి చెప్తా, రిపీట్ చేయండి. మీరు రిటర్న్ ఇచ్చినటువంటి ఆన్సర్ ఒకసారి రిపీట్ చేయండి. అధ్యక్ష, నిరుద్యోగ వృత్తి గురించి అడిగారు అధ్యక్ష గౌరవ సభ్యులు. దాని విషయంలో ఫస్ట్ నేను ఆన్సర్ ఏం చెప్పారంటే, నిరుద్యోగ కల్పన జరుగుతుంది కాబట్టి ఇంకా నిరుద్యోగుల గురించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించలేదు, వాళ్ళకి ఏదైతే వృత్తి ఇస్తామో దాన్ని తప్పకుండా తెలియజేస్తాం అధ్యక్ష. ఫస్ట్ ప్రియారిటీ అయితే గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఈ రాష్ట్రంలో వస్తానే ఉంది అధ్యక్ష. రూపకల్పనలో భాగంగానే ఈరోజు చాలా మంది యువతకైతే ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించడం జరిగింది అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. చెప్పారుగా, ఇంకా గుర్తించలేదని చెప్పారు కదా క్లియర్ గా. ప్లీజ్ ఒక్క నిమిషం. మీ హామీ ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు 5 లక్షలు కల్పిస్తాము, లేదంటే వాళ్ళందరూ నిరుద్యోగ వృత్తిస్తామని చెప్పి హామీ అధ్యక్ష. వీళ్ళు చెప్పినట్టుగా దాదాపు సంవత్సరం అయిపోతుంది అధ్యక్ష. ఈ సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు అయిపోయి ఉండాలి అధ్యక్ష, లేదంటే వాళ్ళందరూ నిరుద్యోగ వృత్తి ఇచ్చి ఉండాలి అధ్యక్ష. కానీ
అధ్యక్ష వీళ్ళు 2014-19 మధ్యకాలంలో కేవలం 18,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలిగారు. అయితే 19-24 మధ్యకాలంలో అధ్యక్ష దాదాపు 131,000 మందికి ఒక్క నిమిషం అధ్యక్ష, ఏంటిది అధ్యక్ష?